చాలాసార్లు చూసాం మనం. ఈ చౌరా చౌరీ ఘటన గావచ్చు, క్విట్ ఇండియా మూవ్‌మెంట్ గావచ్చు, ఇట్లాంటివన్నీ గూడా ఈయన చాలా ఉధృతంగా స్టార్ట్ చేస్తాడు మహాత్మా గాంధీ. ఉధృతంగా స్టార్ట్ చేసి టక్కుమని ఆపేస్తాడు. యూ టర్న్ తీసుకుంటాడు. ఇదేంటంటే బ్రిటిష్ వాళ్ళతో ఏమన్నా ఒప్పందం ఉండేదా ఆయనకు? లేదంటే వ్యూహాత్మకంగా ఆయన చేసే తప్పులా ఇవి? దీని గురించి మనం మాట్లాడడం కన్నా దేశబంధు చిత్తరంజన్ దాస్ యొక్క భాషలోనే ఆయన మాటల్లోనే చెప్తే బాగుంటుంది. అచ్చా! ఆయన తరచు చెప్తూ ఉండేవాడు. మహాత్మా గాంధీ ఒక ఉద్యమాన్ని ఏదో హడావుడిగా లేవదీస్తాడు. ఏదో పెద్ద ఉపద్రవం అవును. వచ్చినట్టుగా ఆ యొక్క ఉద్యమాన్ని మొదలు పెడతాడు. అట్టహాసం చేస్తాడు, కొనసాగిస్తాడు. ఉన్నట్లుండి తను నిరసించిపోయి ఆ యొక్క ఉద్యమాన్ని మధ్యలో డ్రాప్ ఆపేస్తాడు. చేస్తాడు. ఎందుకు డ్రాప్ చేయాల్సి వచ్చిందో తను చేసింది కరెక్టే అని తన వాదనను నిరూపించుకుంటాడు. ఇలా విధంగా చాలా ఉద్యమాలను మొదలుపెట్టడం, మధ్యలో ఆపేయడం జరిగింది. ఒక ఉదాహరణ చెప్తాను ఇందులో అని చెప్పేసి చిత్తరంజన్ దాస్ గారు ఆయన రాసినటువంటి పుస్తకంలో రాసుకున్నాడు. ఏమని, 1921 నవంబర్లో ఢిల్లీలో ఏఐసిసి సమావేశం జరిగింది. ఆ ఏఐసి సమావేశంలో మహాత్మా గాంధీ బహిరంగంగా చెప్పాడు. ఏమని, సంవత్సరం లోపల స్వరాజ్యాన్ని తెస్తాను, నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను అని చెప్పి. 1921 తర్వాత స్వరాజ్యం రావడానికి 25 సంవత్సరాలు పట్టింది. సో ఆయన మాట మీద ఆయనకే నమ్మకం లేదు. ఓకే. సో అలా ఉద్యమాలను మొదలు పెడతాడు, కొనసాగిస్తాడు, అట్టహాసం చేస్తాడు, సడన్గా దాన్ని డ్రాప్ చేస్తాడు. ఓకే. ఇది అతని మానసిక ధోరణిని మనకు తెలియజేస్తుంది. ఓకే. ఇంకొకటి కూడా అన్నగారు, ఈ హరిజనుల కోసం ఈయన చాలా కష్టపడ్డాడు, వాళ్ళ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశాడు అనేది కూడా విస్తృత ప్రచారంలో ఉంది. కానీ నిజానికి పూనా ఉడంబడిక ద్వారా అంబేద్కర్ కూడా కట్టడి చేశాడు అని ఒకటి విన్నాను. అట్లాగే హరిజన్ అనే పదం అనేది ఎందుకు వచ్చింది అసలు ఆ పదం? ఈ విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పుస్తకం రాశారు. అచ్చా. వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ది అన్టచబుల్స్ అని. అచ్చా. ఈ పుస్తకంలో ఆయన స్వయంగా పేర్కొన్నాడు, మహాత్మా గాంధీకి అంటరానితనం అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ ఈ అస్పృశ్యతను నివారించడానికి నేను కృషి చేస్తున్నానని బయట చెప్పుకుంటున్నాడు. ఈ అంటరాని వాళ్లకు పేరు పెట్టాడు, హరిజనులు అని ముద్దు పెట్టాడు. అవును. ఒక దశలో ఈ అంటరాని వాళ్ళు బావులలో నీళ్లు తోడుకోవడానికి, పౌర హక్కులతో జీవించడానికి, అలాగే అంటరానితనాన్ని నిర్మూలించడానికి వాళ్ళు సత్యాగ్రహాన్ని చేపట్టి మహాత్మా గాంధీని కూడా ఇన్వైట్ చేశారు. మహాత్మా గాంధీ దాన్ని ఖండించాడు. ఎందుకంటే సత్యాగ్రహం కేవలం విదేశీయుల మీదనే చేయాలి, స్వదేశీయుల మీద చేయకూడదు అని చెప్పేసి దాన్ని ఖండించాడు. చివరికి స్వరాజ్య నిధికి 1,35,00,000 వసూలు అవుతే అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం కేవలం 43,000 ఇచ్చాడు. దీన్ని బట్టి అంటరానితనం నిర్మూలించడానికి ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో తనే అంటాడు, ఏమని, నాకు మళ్ళీ జన్మ అంటుంటే పాకి పనివాడిగా పుట్టాలని ఉంది. ఇది నిజమా అబద్ధమా ప్రజలు నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆయన పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకం మహాత్మా గాంధీ ఉండంగానే ప్రింట్ అయింది, రిలీజ్ అయింది. మరి ఇవన్నీ అబద్ధాలు అవుతాయి, వాటిని నిషేధించాలి కాదు కదా. ఇంకొకటి అన్నగారు, ఈయన లవ్ స్టోరీస్ మీద కూడా చాలా విస్తృతమైన కథనాలు ఉన్నాయి. మరి అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఈయన బ్రహ్మచర్యం మీద అనేక ప్రయోగాలు చేశారని రాసుకున్నాడు కూడా ఆయన. అట్లాగే ఆయనకున్న ఈ లవ్ స్టోరీస్ కూడా చాలా ఎక్కువ ప్రచారంలో ఉంటాయి. ఏది నిజం అసలు? ఒక చరిత్రకారుడిగా మీరు ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని? ఆయన ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయో తెలియదు, కానీ ఒకటైతే మాత్రం నా దృష్టికి వచ్చింది. నేను ఆయన ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ అనేటువంటి చదివితే దాంట్లో ఒక విషయం బహిర్గతమైంది. ఓకే. అది అందుబాటులో ఉంది, మీరు కూడా చదవచ్చు. అచ్చా. 1919లో పంజాబ్లో జలియన్ వాలాబాగ్ అనేటువంటి సంఘటన జరిగింది. చాలా అత్యాచారాలు, ఘోరాలు జరిగినటువంటి దాని సందర్భంగా ఒక ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ అని చెప్పేసి మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో వెళ్ళింది. ఓకే. వెళ్ళి ఆయన పంజాబ్లో దాదాపు 3 నెలలు ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అతనికి బస ఎక్కడ ఏర్పాటు చేశారంటే మహాత్మా గాంధీకి లాహోర్లో రాంబుజ్ సింగ్ అని చెప్పేసి ఆయన ఇంట్లో బస ఏర్పాటు చేశారు. ఆయన అప్పటికి జైల్లో ఉన్నారు. అచ్చా. ఆయన భార్య పేరు సరళాదేవి, ఆమె వయసు 47.
ఓకే. మహాత్మా గాంధీ వయసు 50. ఈమె సరళాదేవి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మేనకోడలు. ఓ. ఈమె పుట్టింది కలకత్తా, ఓకే. వివాహం చేసుకుంది ఈ లాహోర్లో రాంబూర్ సింగ్. ఉమ్. వీళ్లకు హిందుస్థాన్ అనేటువంటి ఒక పత్రిక కూడా ఉంది, ఈమె నడుపుతూ ఉంది. ఈమెకు ఎదిగొచ్చినటువంటి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఉమ్. ఈమె ఇంట్లో ఆశ్రయం, ఆయనకు విడిది ఏర్పాటు చేశారు మహాత్మా గాంధీ. 3 రోజుల తర్వాత మహాత్మా గాంధీ ఉత్తరం రాశాడు. ఎవరికి? అనసూయాబెన్ అని చెప్పేసి ఆయన శిష్యురాలకి. ఇక్కడ సరళాదేవి నన్ను చాలా బాగా చూసుకుంటూ ఉంది, నిజంగా ఆమె నన్ను గౌరవిస్తూ ఉంది, నాకు కావాల్సిన సపర్యాలన్నీ చేస్తూ ఉంది. ఏమి ఆమె చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఆదరాభిమానులకు నేను మంత్రముగ్ధున్నయ్యాను దాన్ని. అయ్యాను అని చెప్పేసి ఉత్తరం రాసుకున్నాను. దాని తర్వాత మహాత్మా గాంధీ ఎక్కడికి పోతే అక్కడికి ఈమె కూడా పోవడం, ఓ. అక్కడ పాటలు పాడడం, స్పీచ్లు ఇవ్వడం, ఇలా చేస్తూ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంది. వీళ్ళ మధ్య కొంచెం సాన్నిహిత్యం పెరిగి రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఒక సందర్భంలో ఆయన రాసుకున్నాడు, ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీలో ఉంది ఈ విషయం. పేజీ నెంబర్ 21, పేజీ నెంబర్ 131 చెప్తున్నా, ఎందుకంటే ప్రేక్షకులు అడుగుతున్నారు ఏం ఆధారాలు ఉన్నాయి. నిజమే, కరెక్ట్, అవును. పేజీ నెంబర్ 21, పేజీ నెంబర్ 131లో స్పష్టంగా ఇవి ఆధారాలు ఉన్నాయి. సరళాదేవిని నేను ఆధ్యాత్మిక భార్యగా భావిస్తున్నాను అని ఆ స్థాయి వరకు పోయింది వీళ్ళ యొక్క మధ్యలో ఉన్నటువంటి సంబంధం. ఓకే. చివరికి ఒక దశలో సరళాదేవి తన కొడుకును సబర్మతి ఆశ్రమానికి పంపించింది. కొంతకాలం ఏమో కూడా సబర్మతి ఆశ్రమంలో ఉంది. అక్కడ ఆశ్రమ వాసులంతా చెవులు కొరుక్కున్నారు, ఏంటి ఏం జరుగుతుంది, ఏంది విషయం, ఇదంతా కథ. ఈ విషయాలని చక్రవర్తి రాజగోపాలాచారికి తెలిసినాయి. ఆయన మహాత్మా గాంధీకి ఉత్తరం రాశాడు, గాంధీ గారు సరళాదేవికి మీ భార్యకు కిరోసిన్ దీపానికి సూర్యుని వెలుగుకు అంత తేడా ఉంది. దయ ఉంచి ఈ భ్రాంతి నుంచి మీరు బయటపడి త్వరగా వెనక్కి వచ్చి ఉద్యమాలను నడవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడు. ఓకే. ఇంతకు మించిన ఆధారాలు ఏం కావాలి? కరెక్ట్ ఉన్నాయి. అయితే అంటే అబా మనువుల మీద కూడా కొంత ఏదో రాస్తుంది. ఇంకా మనం అంత దూరం పోక్కర్లేదు, ఏదో కొంచెం మచ్చుకు ఒక మాట చెప్పేసి వదిలేసి పుస్తకాల్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పుస్తకం పేరు కూడా చెప్పాను కాబట్టి ఒకవేళ వీక్షకులకు వ్యూయర్స్ కావాలనుకుంటే పుస్తకాలు చదువుకోమని చెప్పి చెప్తాను, మనమే చేసుకుంటారు. సవినయంగా అంత మించి మనం ఎక్కువ మాట్లాడకూడదు.